దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ యూట్యూబ్ దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని దైవాశీర్వాదాలు పొందండి. ఇరుగు పొరుగు వారిని కూడా వినుటకు చూచుటకు ఆహ్వానించండి. ఈ దినం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు? నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. Those who fight against you will die. उनके मुख आले होंगे और वे नष्ट होकर मिट जाएंगे. ఇలా గమనించండి. చాలాసార్లు మనతో వాదించుతుంటారు. రకరకాలుగా వాదించి మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టాలని చూస్తుంటారు. అయితే ఎవరు ఎన్ని వాదించినా దేవుని మీద ఆనుకుని జీవించుట చాలా ప్రాముఖ్యమైనది. అయితే వాదము అవసరములే. దేవుని కూడా వాదిస్తుంటారు. అదే యెషయా గ్రంథములో 45వ అధ్యాయములో 9వ వచనంలో ఒక మాట ఉంది. మంటి కుండ పెంకుల్లో ఒక పెంకయుండి తన సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. దేవునితో వాదించేం చేయాలి? ఆయనకి తెలుసు సమస్తం. ఎవరిని ఏ రీతిగా నడిపించాలో ఆయన చిత్తానుసారంగా ఆయన నడిపిస్తాడు. నీవు దేవునికి బుద్ధి చెప్పేవాడవా? అంత జ్ఞానివా? అంత తెలివితేటలు ఉన్నాయా? అయితే దేవుడు నిన్ను కలుగజేశాడు. ఆ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించాల. కీర్తనకారుడు కూడా అదే అంటాడు. 103వ కీర్తనలో 9వ వచనంలో ఏమంటాడు? ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాడు, ఆ నిత్యము కోపించువాడు కాడు. కాబట్టి ఆయన ప్రేమామయుడు. నిన్ను ఏ రీతిగానైనా దేవునిలో ఎదగాలని, పాపములో పడిపోకుండా నిత్య జీవానికి వారసుడు కావాలని అనేక సార్లు నిన్ను సరిచేస్తాడు. మన జీవితాల్లో ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు మనం సరిచేసే దేవుడు ఒక్కడే. బంధువులు, స్నేహితులు సరిచేయరో, పాడు చేస్తారో. పాడు చేసేవారి మీద ఆనుకోవద్దు. అయితే బాగు చేసి దేవుని మీద ఆనుకొని దైవాశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎందరూ యూట్యూబ్ ద్వారా ఈ దినం వింటున్నారు. వాళ్ళ చుట్టూ మీ కాపుదల ఉంచండి. వారిని మీ హస్తాల కింద భద్రపరిచి ఏ కీడు లేకుండా కాపాడమని, ఈ పరలోకపు దీవెనలు వారికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.